ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. అయితే వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 4వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు. ఈ యొక్క లైఫ్ లో జరగబోయేది ఇదే. మీ పక్కన ఎవరు లేకుండా ఈ వీడియోను చూడండి. అయితే ఈ యొక్క లైఫ్ లో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. అయితే ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్టయితే దృఢమైన సంకల్పాన్ని, కార్యశక్తిని కలిగి ఉంటారు. ముందుగా వీరి యొక్క జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అందంపై ఆసక్తిని కూడా అధికంగా కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్ష కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను త్వరగానే ఆలోచించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారు. ఏ పనైనా మొదలు పెట్టే ముందు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం వృషభ రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు వాటిని అర్థం చేసుకొని ముందుకు వెళుతూ ఉంటారు. అయితే వీరి జీవితంలో ప్రారంభించింది ఏదైనా అపజయాలకు కుంగిపోతారు. ఉపాయంతో లక్ష్య సంపాదన కోసం కృషి చేసినటువంటి ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకోరు. తమ ఆలోచనలను బయటకు చెప్పుకోరు. అలాగే ఇతరులను కూడా ఈ సమస్యను ఎదుర్కొనవలసి ఉంటుంది. కనుక ఆ సమస్యను చూసి ఆ భగవంతుడే మిమ్మల్ని చెలించిపోతాడు. మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు, అలాగే మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు, పరమశివుడు మీ యొక్క జీవితంలో చక్కటి అవకాశాన్ని అయితే మీకు ప్రసాదిస్తాడు. కేవలం మీ యొక్క అవకాశం మాత్రం కాదు, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు. ఇది వరకు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి మీకు విముక్తి అయితే ప్రసాదించబోతున్నాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఆర్థిక పురోగతికి సంబంధించిన ఒక శుభవార్త ఈ రోజు మీరు వింటారు. అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు గనక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక చక్కటి అద్భుతమైన అవకాశాన్ని మీరు పొందుకుంటారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగం అభివృద్ధి లేదని బాధపడుతున్నారో, అంటే చాలా కాలంగా ఒకే ఉద్యోగం కొనసాగిస్తూ ఉన్నారో కానీ ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు, కాబట్టి ఆర్థిక పెరుగుదల లేదా ప్రమోషన్లు లేవు, దీనివల్ల మీరు చాలా కాలంగా బాధపడుతున్నారు. అయితే మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని, మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు ఎంతో కాలంగా చాలా బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. అయితే ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ప్రమోషన్లు పొందుకునే అర్హత ఉన్నవారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు.
ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీ యొక్క తోటి ఉద్యోగుల ద్వారా కానీ మీ పై అధికారుల ద్వారా కానీ మీరు వినబోతున్నారు. అలాగే మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. ఇది వరకు మీరు ఎంతో శ్రమపడ్డా కానీ ఉద్యోగ విషయంలో ఎంతో నిబంధనతో పనిచేసినా కానీ సరే మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుందని చెప్పుకోవచ్చు. అయితే పై అధికారుల నుండి తోటి ఉద్యోగుల నుండి ప్రశంసలతో పాటు కార్యస్థలంలో మీ నుంచి గుర్తింపు కూడా లభించబోతుంది. వ్యాపారాలు ప్రారంభించాలి అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు ఈ రోజుల్లో దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాబోతుంది. అయితే ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే లోన్ కోసం అప్లై చేస్తున్నారో లేదా పెన్షన్లో కాకుండా ఉన్నట్లయితే లోను శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశీయులకు వెళ్ళడానికి మధ్యకాలంలో మీరు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక చూసుకుంటే ఆ వ్యక్తులు భవిష్యత్తులో మీ యొక్క జీవితంకు సంబంధించినటువంటి మంచి స్నేహితులుగా మారబోతున్నారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. మీ యొక్క జీవితంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యకు చింతించే అవకాశాన్ని మీకు ప్రసాదిస్తున్నాడు. ముఖ్యంగా మీ యొక్క శ్రమలకు గుణపాఠం చెప్పి ఒక చక్కటి అవకాశాన్ని మీకు ప్రసాదిస్తాడు. మీ యొక్క జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఎటువంటి ప్రతికూల శక్తి ఉన్నా, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా కానీ అటువంటిని కూడా మీకు దూరం చేస్తాడు. చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు మినహా మీకు ఈరోజు జీవితం చాలా అద్భుతంగా సాగిపోబోతుంది. అయితే వృషభ రాశి వారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ఎవరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఆ యొక్క సమయాన్ని గడిపితే క్రమంలో మీరు ఎవరితో చాలాసేపు మాట్లాడుతారో మాటల మధ్య ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి గొడవకు దారి తీసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే వృషభ రాశి వారు చాలా కాలం నుంచి నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటే ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇక మీరు వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీలో ఆపదలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సహాయం చేస్తారు. ఇక సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అలాగే ఒక వ్యక్తి ప్రమాదం నుండి కాపాడడానికి మీరు మానసికంగా సంతృప్తి కూడా పొందుకుంటారు. అయితే మీ యొక్క పిల్లల నుండి మీరు నిరుత్సాహపరిచే వార్తను ఈరోజు మీరు వినబోతున్నారు. అయితే ఈ యొక్క సంతానం ఎవరైతే సరే చదువుకునే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం చేసేవారు కావచ్చు, వారి నుండి ఒక నిరుత్సాహపరిచే వార్తనైతే మీకు వినబోతున్నారు. అయితే ఈ విధంగా సమస్యలను దిగమింగడానికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శివనామ స్మరణతో పాటు విష్ణు భగవానుని కూడా ఆరాధించండి. అలాగే నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలను కానీ లేదా ఆహార ధాన్యాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి.
సరే, ఇక భగవాను యొక్క ఆశీస్సులతో మీకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, అంటే ఆవును దానం చేయండి. తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం మే 4వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు కదా. అయితే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.